పూజలు చేసామంటే ఇంట్లో పచ్చి కొబ్బరి అయితే ఖచ్చితంగా ఉంటుంది కదండి. దీంతో ఏం చేయాలని ప్రతిసారి ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాను నేను. ఈసారి అయితే ఇన్స్టాగ్రామ్లో ఈ స్వీట్ రెసిపీ అయితే చూశాను. దీనికైతే 90s కిడ్స్ ఫేవరెట్ స్వీట్ అని పెట్టారు. నాకైతే అసలు ఈ స్వీట్ తిన్నట్టు కూడా అంతగా గుర్తు కూడా రావట్లేదు అసలు. ఏదైతే ఏమైంది, పచ్చి కొబ్బరి అయితే సేల్ అవుతుంది, అది చాలు కదా మనకి. పచ్చి కొబ్బరిని అయితే ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగా వస్తుంది రెసిపీ. కాబట్టి పచ్చి కొబ్బరిని అయితే సన్నగా కట్ చేసుకున్నాను. వీటన్నిటిని లైట్గా బాండీలో ఫ్రై చేసుకోవాలి. తర్వాత పుట్నాలు, పల్లీలు ఇవన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని అందులోకి 1 కప్ షుగర్కి 1/2 కప్ వరకు అయితే వాటర్ వేసుకొని, షుగర్ మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న వీటన్నిటిని అయితే వేసుకొని పాకం బాగా దగ్గరకు వచ్చేంత వరకు అయితే ఉంచుకోవాలి. పాకం వచ్చిందని మనకి ఎలా తెలుస్తుంది అంటే, గిన్నెలో అయితే నీళ్ళు వేసుకొని ఈ పాకం అయితే కొంచెం వేసుకున్నాం అనుకోండి, బాగా ఉండలాగా అయితే రావాలి. ఉండ కొంచెం గట్టిగా అయిన తర్వాత మాత్రమే మనం దీన్ని ప్లేట్లోకి అయితే వేసుకోవాలి. ప్లేట్కి అయితే ముందే నూనె రాసుకొని పెట్టుకున్నాను. మీరు కావాలనుకుంటే నెయ్యి కూడా రాసుకోవచ్చు. ఇదంతా మొత్తం ప్రిపేర్ అయిపోయిన తర్వాత అది వేడివేడిగా ఉన్నప్పుడే ప్లేట్లో వేసుకొని ఒక 15 మినిట్స్ వదిలేసాం అనుకోండి, చల్లారిపోతుంది. మొత్తం చల్లారిన తర్వాత అయితే మనం ఇలా పట్టుకున్నాం అనుకోండి, ఈ విధంగా అచ్చు పైకి లేసి వస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. నచ్చితే ట్రై చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి.